ఒక చిన్న పిల్లోని పట్టుకొని ఇరికిచ్చే కార్యక్రమం, లైఫ్ను రూయిన్ చేస్తున్నామన్న ఏమాత్రం కూడా కనీసము కొద్దిగా గిల్టీ కాన్షియస్ కూడా లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగం. వీళ్ళే కాకుండా ఇంకా అడుగులు ముందుకు వేస్తే వీళ్ళే కాకుండా ఇప్పటికే మా పార్టీకి చెందిన ఎంతోమందిని అన్యాయంగా జైలుకు పంపించారు. లేని లిక్కర్ కేసును సృష్టించి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బెయిల్ మీద ఉన్నాడు లిక్కర్ కేసులో. ఆ కేసును నీరు గార్చేందుకు తన పాలసీ వల్ల తాను రాష్ట్రం నాశనం అయిపోయి తాను లూటీ చేసినాడు అనేది ఏదైతే తన మీద కేసు ఉందో ఆ కేసును నీరు గార్చేందుకు మధ్యలో ఉన్న మా గవర్నమెంట్ పాలసీని తప్పుగా చూపించేందుకు చంద్రబాబు నాయుడు తాపత్రయపడతా ఉన్నాడు. ఎందుకనంటే అప్పుడు చంద్రబాబు నాయుడు సేమ్ పాలసీని ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే పాలసీని జస్టిఫై చేసుకునేదానికి, అప్పుడు అప్పుడు తన మీద పెట్టిన కేసును కొట్టేయించుకునేదానికి మధ్యలో ఉన్న పాలసీని తప్పుగా చూపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఆయనది ప్రైవేట్ షాపులు, ప్రైవేట్ మాఫియా, ప్రైవేట్ కథ. మన ఈ గవర్నమెంట్ షాపులు, రిస్ట్రిక్టెడ్ టైమింగు, అన్ని రిస్ట్రిక్షన్స్. సో ఈ పాలసీ మళ్ళీ తీసేసినాడు, మళ్ళీ ప్రైవేట్కి వచ్చేసినాడు. సో మళ్ళా డిస్ట్రిబ్యూషన్ అయిందే, మ్యానుఫ్యాక్చరింగ్ అయిందే, మళ్ళీ అన్ని స్కాములు అయినాయి. సో దీన్ని ఫెసిలిటేట్ చేసుకునేందుకు మధ్యలో పాలసీలో లేని లిక్కర్ స్కామ్ను చూపించే ప్రయత్నం. లేని లిక్కర్ కేసును సృష్టించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లోపలేసినారు, మిథున్ రెడ్డిని లోపలేసినారు. మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ జడ్జి రాసిన జడ్జిమెంట్ కాపీ ఒకసారి చదవండి. ఒకసారి ఎంత ఇదిగా జడ్జి రాసినాడంటే, అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఆయనకి ఏం సంబంధము అని ఏకంగా జడ్జి కూడా ఆశ్చర్యపోయి రాసే పరిస్థితిలో రాసిన జడ్జిమెంట్. లేని లిక్కర్ కేసు సృష్టించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, మిథున్ రెడ్డిని, రిటైర్డ్ అధికారులు కృష్ణమోహన్ రెడ్డిని, ధనుంజయ రెడ్డిని, ఎంఎన్సి కంపెనీ హోల్ టైమ్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను, రాజ్ కసిరెడ్డిలను, వీళ్ళందరినీ నిర్బంధించినారు. ఒక లేని స్కాము ఉన్నట్టుగా చూపించేదానికోసం. ఆశ్చర్యం ఏంటంటే డబ్బులు 11 కోట్లు డబ్బులు దొరికినట్టుగా చూపిస్తూ ఉన్నారు. ఈ పిటిషనర్సు, ఈ బాధితులు కోర్టులో పిటిషన్ వేసినారు. ఆ 1100 కోట్లు ఏదైతే ఉన్నాయో దాని నోట్ నెంబర్స్, వాటి మీద ఉన్న నోట్ నెంబర్ల ద్వారా ఏ బ్యాంక్ అకౌంట్లో నుంచి డ్రా చేసినారు, ఎప్పుడు డ్రా చేసినారు, వివరాలు చెప్పండి అని చెప్పి వీళ్ళు పిటిషన్ వేసేసరికి వీళ్ళకు మొత్తం అందరూ కూడా వణుకు స్టార్ట్ అయింది. మామూలుగా రెడ్ హ్యాండెడ్గా డబ్బులు ఏదైనా పట్టుబడితే ఏం చేస్తారు, పక్కన పెడతారు కదా. అది వీళ్ళు ఏమన్నారు, పక్కన పెట్టలే అంత కలిపేస్తారంట. నోట్ నెంబర్లు లేవు, అన్నీ కలిపేసినామంటున్నారు. అంటే ఏకంగా ఆ డబ్బులు బయటపడితే ఆ ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్ల డబ్బులు అని చెప్పి తెలుస్తాయని, ఆ డబ్బులు దొరికింది ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్కి సంబంధించిన డబ్బులు. ఆ మనిషికి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. సో ఆయన గోడౌన్లో డబ్బులు దొరికినాయంటే అది ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్ల డబ్బు అని తెలుస్తుంది అని చెప్పి తెలియకూడదని అది లిక్కర్ అని బ్రాండ్ వేసి 11 కోట్లు వీళ్ళే డబ్బులు పెట్టి ప్లాంట్ చేసి కేసులు బిల్డ్ చేస్తూ ఉన్నారు. ఏ స్టేజ్కి పోతూ ఉండాలనంటే వీళ్ళు, భాస్కర్ రెడ్డి పరిస్థితి అంతే, మిథున్ రెడ్డి పరిస్థితి అంతే, ఈ రిటైర్డ్ ఆఫీసర్ల పరిస్థితులే అంతే. మొత్తం అందరినీ కూడా తీసుకొని పోయి ఇదే మాదిరిగా హెరాస్మెంట్. కాకాని గోవర్ధన్ రెడ్డిని
వల్లభనేని వంశీని, పినిపే శ్రీకాంత్ను, వీళ్ళందరినీ కూడా ఇలాంటి దొంగ కేసులే. వీళ్ళే సాక్ష్యాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళే అధికారుల చేత తప్పుడు వాంగ్మూలాలు ఇప్పిస్తూ ఉన్నారు. వీళ్ళదే ప్రభుత్వం, వీళ్ళే ఇరికిస్తూ ఉన్నారు. వీళ్ళే కాదు, చివరికి పోసాని కృష్ణమురళి వంటి సామాన్యులు, సీనియర్ జర్నలిస్టులు, కొమ్మనేని శ్రీనివాస్ వంటి సీనియర్ జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు వీళ్ళకి వ్యతిరేకంగా పోస్టులు చేస్తే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద గంజాయి కేసులు పెడుతున్నారు. ఇంకా ఆశ్చర్యం చెప్పాలన్నా, వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా జరుగుతుందనంటే, సాలూరులో మీరందరూ కూడా ఈ మధ్య చూసే ఉంటారు, సాలూరులో మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్, సాలూరులో మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ ఇతను వేధించాడు అని చెప్పి మండల ఆఫీసులో పనిచేస్తున్న ఒక అటెండర్ మహిళ వేధించినాడు అని చెప్పి ఆయన పంపించిన వాట్సాప్ మెసేజ్లు, తన ఫోన్కు పంపించిన వాట్సాప్ మెసేజ్లు తీసుకొని పోయి కేసు పెట్టడానికి పోతే కేసు తీసుకోరు. ఈమె కంప్లైంట్ చేస్తే, ఫిర్యాదు చేస్తే, ఈ వాట్సాప్ మెసేజ్లు ఆధారాలుగా చూపిస్తే, మామూలుగా బాధ్యత గల ప్రభుత్వం అయితే ఏం చేయాలి? ఆ పిఎన్ బొక్కలో వేయాలన్నా? ఆ మండల ఆఫీస్లో పనిచేస్తూ ఉన్న మహిళ వాట్సాప్ మెసేజ్లు చూపిస్తూ ఉంది, ఆ పిఏ ఫోన్ నుంచి వచ్చిన వాట్సాప్ మెసేజ్లు. హరాస్ చేస్తా, ఒక మహిళను అబ్యూస్ చేస్తా, నాతో పండుకుంటావా, ఇంకొకరితో పండుకుంటావా అని చెప్పి ఇటువంటి గలీజ్ మాటలన్నీ మాట్లాడతా వాట్సాప్లో. ఒక మంత్రి పిఏ ఇట్లాంటి చేస్తే అని ఏం చేయాలా? బయటకు వస్తే ఇది జైల్లో పెట్టాలన్నా, బొక్కలు వేసి కొట్టాలన్నా? అది కొట్టడం కదా దేవుడు, కనీసం బొక్కలు అయితే వేయాలన్నా? అరెస్ట్ చేయకపోగా, కేసులు పెట్టకపోగా, చివరకు ఆమెకు దిక్కు తెలియక ఏం చేయాలని అర్థం కాక మీలాంటి విలేకరులు ఏమన్నా ఆమె చూపిస్తే, ఈ డీటెయిల్స్ని చూపిస్తే సాక్షి పేపర్ రాసింది దాన్ని. అంతే, రాసిన సాక్షి విలేకరిని మీద కేసులు రాసినందుకు. ఎక్కడికి పోతాం మనం? ఇంకా ఇంకొక అడుగు ముందుకు పోదాం. మరోవైపు ఏకంగా దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతా ఉన్నాం. ఇది కొంచెం కరెంట్ టాపిక్స్. టీటీడీ ఏం జరుగుతూ ఉంది, దేవుడిని ఏ రకంగా రాజకీయాల్లోకి లాగుతూ ఉన్నారు ఒకసారి చూద్దాం. టీటీడీ వేదికగా నిజంగా వెంకటేశ్వర స్వామి నిజంగా ఎంత ప్రసిద్ధిగాంచిన గుడి అంటే టీటీడీ ప్రపంచవ్యాప్తంగా, ఫర్గెట్ అబౌట్ దేశం, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ గుడికి ఒక ప్రతిష్ఠిత ఉంది. అలాంటి వెంకటేశ్వర స్వామి గుడిని చంద్రబాబు నాయుడు పుణ్యాన నిజంగా ఎంత అబాసుపాలు చేస్తూ ఉన్నారన్న దానికి నిదర్శనాలు ఇవన్నీ. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు కక్ష రాజకీయాలను చూస్తూ అడుగుతా ఉన్నా, నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని నేను చంద్రబాబుని అడుగుతాను. అయ్యా చంద్రబాబు, నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఆ నెయ్యి లడ్డూలో కలిసిందని, ఆ లడ్డూలు భక్తులు తిన్నారంటూ
దేవుడు అంటే భయము భక్తి లేకుండా చంద్రబాబు మాట్లాడారు. ఆ రోజు ఆయన అన్న మాటలన్నీ మీ అందరికీ గుర్తుండాయి కదా. ఆయన అన్న మాటలు ఇవే కదా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆ రోజు అన్న మాటలు, నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని, ఆ నెయ్యి లడ్డూలో కలిసిందని, ఆ లడ్డులు భక్తులు తిన్నారని, దేవుడు అంటే భయము భక్తి రెండు లేకుండా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు. నేను అడుగుతాను, మరి జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసిందని ఆ లడ్డులు భక్తులు తిన్నారని చెప్పడానికి ఆధారాలు దొరికాయా? చంద్రబాబు నేను సూటిగా ప్రశ్నిస్తాను. కల్తీ నెయ్యి ఆరోపణలున్న ఆ ట్యాంకర్లు, ఎన్ని క్వశ్చన్స్ నేను అడుగుతాను. ఆ కల్తీ నెయ్యి ఆరోపణలో ఉన్న ఆ ట్యాంకర్లు ప్రసాదం తయారీలోకి వెళ్ళాయా? దీనికి ఆధారాలు ఉన్నాయా అని అడుగుతాను. ఎందుకనంటే టీటీడీలో ఒక రోబస్ట్ ప్రొసీజర్ ఉంది. టీటీడీలోకి వచ్చే ఏ ట్యాంకర్ అయినా కూడా NABL అంటే నేషనల్ అక్రెడిషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్, NABL, టీటీడీలోకి వచ్చే ఏ ట్యాంకర్ అయినా కూడా NABL ఆథరైజ్డ్ ల్యాబ్ సర్టిఫికెట్తోనే రావాలి. ఇది మ్యాండేట్, ఇది రూల్, రూల్. Without this certificate, they will not even be entering, they cannot even come close to Tirupati. తర్వాత టీటీడీలో ఈ NABL సర్టిఫికేట్ ఒక్కటే ఒప్పుకోరు. ఇది కూడా పార్ట్ ఆఫ్ ది ప్రొసీజర్. టీటీడీలో ఒక ల్యాబ్ ఉంది, వాళ్ళ సొంత ల్యాబ్ ఉంది. ఆ సొంత ల్యాబ్లో కూడా మళ్ళా టెస్ట్ పాస్ కావాలి. ఏ ట్యాంకర్ అయినా, ప్రతి ట్యాంకర్. ఆ తర్వాతనే ట్యాంకర్ లోపలికి పోవాలి. ఆ తర్వాతనే ట్యాంకర్ అనేది లోపలికి పోవడానికి అనుమతిస్తారు. అంటే NABL ల్యాబ్ సర్టిఫికెటు, వీళ్ళ సొంత ల్యాబు పాస్ సర్టిఫికెట్, ఈ రెండు ఉంటేనే ట్యాంకర్ లోపలికి వెళ్తుంది. ఈ స్టాండర్డ్స్ లేకపోతే రిజెక్ట్ చేసి వెనక్కి పంపిస్తారు. ట్యాంకర్లను వెనక్కి పంపిస్తారు. ఇదే కార్యక్రమం ఈ టెస్టింగ్లో ఫెయిల్ అయినప్పుడు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించే కార్యక్రమం గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 15 సార్లు వెనక్కిపోయేది. 15 సార్లు వెనక్కి పంపించారు. ఇదే మాదిరిగా వైఎస్ఆర్సీపీ హయాంలో 18 సార్లు వెనక్కి పంపించారు. ఇది ఒక రొటీన్ ప్రొసీజర్, ఒక రోబస్ట్ ప్రొసీజర్ ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. వ్యవస్థ యాక్టివ్గా పనిచేస్తూ ఉంది అని చెప్పడానికి ఇవి ఎగ్జాంపుల్స్. ఇంత రోబస్ట్ ప్రోటోకాల్ ఉన్నప్పుడు తప్పు జరిగేందుకు ఆస్కారం ఎక్కడ ఉంది అని అంటా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో టీటీడీ ఈఓ అన్న మాటలు టైమ్స్ నౌలో ఆయన మాట్లాడుతూ అన్న మాటలు ప్లే చేస్తాను, ఒకసారి వినండి. Adultery 4 tankers have been kept aside, and then they were kept aside so that they can be used when the reports come clear. But the reports unfortunately didn't come clear. Then we rejected, we sent away, and then we stopped from that supplier. Adultery 4 tankers have been kept aside, and then they were kept aside so that they can be used when the reports come
come clear. But our reports unfortunately didn't come clear, then we rejected, we sent away. And then we stopped from that supply. క్లియర్ కట్గా మళ్ళీ అప్లై చేయమ్మా. డేట్ చూసుకో, సెప్టెంబర్లో. ఆయన ఎప్పుడు అన్నాడు? 28th సెప్టెంబర్ 2024. వాళ్ళ ప్రభుత్వ హయాంలో వాళ్ళ ఇవ్వు అన్న మాటలు ప్లే చేయమా మళ్ళా. Adultery 4 tankers have been kept aside, and then they were kept aside so that they can be used when the reports come clear. But our reports unfortunately didn't come clear, then we rejected, we sent away. And then we stopped from that supply. కరెక్ట్గా ఈవో ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసినాడు. ఆ 4 ట్యాంకర్లను టోటల్గా టెస్టులు పాస్ కానందువలన రిజెక్ట్ చేసి వెనక్కి పంపించినారని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఆయన ఈవో అన్న మాటలు. నేను అడుగుతా ఉన్నా ఇంకోటి, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన హయాంలో అదే రీతిలో జూలై నెలలో 4 ట్యాంకర్లు తిప్పి పంపారు. రోబస్ట్ ప్రొసీజర్ను మరొక్కసారి చూపిస్తూ, ఉన్న టీటీడీలో ఉన్న రోబస్ట్ ప్రొసీజర్ను మరొక్కసారి రిఫ్లెక్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా అదే రీతిలో జూలై నెలలో 4 ట్యాంకర్లు తిప్పి పంపారు చంద్రబాబు నాయుడు హయాంలో. మళ్ళీ ఇది ఆశ్చర్యం, ఇక్కడ చూడండి కొంచెం. మళ్ళీ ఆ ట్యాంకర్లు ఆగస్టులో తిరిగి వచ్చాయని ఎవడు ముఖ్యమంత్రి అప్పుడు? ఆయనే కదా. ఎవరిది ప్రభుత్వం? ఆయనదే కదా. మళ్ళీ ఆ ట్యాంకర్లు ఆగస్టులో తిరిగి వచ్చాయని, లడ్డూ ప్రసాదంలో వాటిని వాడారని మొన్న రిమాండ్ రిపోర్ట్లో సిట్ రాసింది. మళ్ళీ ఎవరిని బొక్కలో వేయాలా? ఇదే కానీ నిజమైతే రిజెక్ట్ చేసిన నెల రోజుల తర్వాత ఇవి ఎలా రాగలిగాయి? అలా వచ్చిన ఆ వెహికల్స్ నిజంగా చంద్రబాబు చెప్పినట్టుగా ఒకవేళ వాడి ఉంటే, అది నిజమే అయితే మరి అది చంద్రబాబు నాయుడు వైఫల్యం కాదా? ప్రస్తుత టీటీడీ చైర్మన్, ప్రస్తుత ఆ పీరియడ్లో ఉన్న టీటీడీ ఈఓ వాళ్ళిద్దరూ ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళిద్దరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎవరి టైంలో జరుగుతూ ఉంది ఇది? నిజమే అయితే కలిగి చెప్పే ఇవన్నీ నేను అడిగే ప్రతి పాయింట్ లాజికల్గా నేను క్వశ్చన్స్ చేస్తా పోతా. మీరు కూడా లాజికల్గా ఆన్సర్లు వెతకండి. ఇప్పుడు ఉన్నది మరి చంద్రబాబు ప్రభుత్వం కాదా? మరి మీ హయాంలో మీ అప్పటి ఈఓ మీద, మీ అప్పటి టీటీడీ చైర్మన్ మీద ఎందుకు కేసు పెట్టలేదు? మరి ఎవరి మీద నిందలు వేస్తూ ఉన్నారు? దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు, దుర్మార్గమైన అసత్యాలు. ఇలా సిట్టు పనితీరు కూడా చెప్తా ఎలా పనిచేస్తుందని. ఎందుకంటే బేసిక్లీ ఇవన్నీ ఏంటంటే తప్పులు. ఒక మనిషిని ఇరికియాలని చెప్పి ఆరాటము, తాపత్రయంతో తప్పులు ఎలా దొరుకుతున్నాయని చూపిస్తా అనేది చెప్పడానికి ఇవన్నీ కూడా చెప్తా ఉంటా. స్వచ్ఛమైన నెయ్యి 320 రూపాయలకే మీరు ఎలా సప్లై చేయిస్తారు? 320 రూపాయలకే ఏందండి నెయ్యి సప్లై చేయిస్తారు మీరు అని చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీకి చెందిన నాయకులు ప్రశ్నలు వేశారు. నాణ్యమైనది కావాలంటే కిలో 3000 అవుతుంది అని ప్రకటనలు చేశారు. ఈనాడు పత్రిక, ఇలా గజెట్ పత్రిక అయితే కనీసం 1000 రూపాయలు అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. 1000 నుంచి 1600 అని రాసినారు కాగును. మరి టీటీడీలో ఇవాళ నెయ్యి ఎంత కొంటున్నారు?
3,000 ఇచ్చుకుంటున్నారా, 1,600 ఇచ్చుకుంటున్నారా, 1,000 రూపాయలు ఇచ్చుకుంటున్నారా? పోనీ 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు హయాంలో 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు కిలో నెయ్యి 276 రూపాయలకు కొన్నాడు. 276 నుంచి 314 రూపాయల మధ్యలో కొన్నాడు. 2014 నుంచి 19 మధ్య ఆ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో నెయ్యి కొనుగోలు 276 నుంచి 314 రూపాయల మధ్యలో కొన్నారు. మరి ధర తక్కువ ఉంది కదా, 320 కాదు కదా, అంతకన్నా ఇంకా తక్కువ కదా, కాబట్టి అదంతా కల్తీ నెయ్యేనా అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి కదా దీనికి. అదంతా ఇప్పుడు కల్తీ నెయ్యేనా అని అడుగుతా ఉన్నా. ఇంకోటి గమ్మత్తైన విషయం చెప్పమంటారా? ఇది మరీ గమ్మత్తైన విషయం. ఈ బోలే బాబా అని చెప్పి మధ్యకాలంలో మీ పేరునే ఉంటుంది మీరంతా. ఎవడనైనా ఈ బోలే బాబా అని చెప్పి నేను కూడా అనుకుంటాను. ఈ బోలే బాబా అని ఎవరు వెళ్ళంతా. బోలే బాబా అని ఈ డైరీ విషయంలో చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంత కాదు. అసలు ఈ బోలే బాబా అనేవాడు ఎప్పుడు వచ్చినాడు? అది టీటీడీ బోర్డు మినిట్స్ ఏమా? ఇది టీటీడీ బోర్డు మినిట్స్ డేటెడ్ 26th June 2018. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 26th June 2018. ఇక్కడ యాజ్ పర్ ప్రొసీజర్ ఇన్ వోగ్ ద టెక్నికల్ టీమ్ హ్యాస్ ఇన్స్పెక్టెడ్ ద ప్లాన్స్ MS హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తరాఖండ్ అండ్ MS ఫార్మ్గేట్ ఆగ్రో మిల్చ్ ప్రైవేట్ లిమిటెడ్ న్యూఢిల్లీ on 27/5/2018 and 28/5/2018 respectively and submitted the reports duly stating that both the dairies MS Farmgate Agro Milch Private Limited New Delhi and MS Harsh Fresh Dairy Products Private Limited Uttarakhand were qualified technically. ఎవరి అండి ఇది? బోలే బాబాయ్. ఏ బోలే బాబా తర్వాత ఏ పేరు మార్చి బోలే బాబాయ్ నేమ్ చేంజ్. హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ was the former name of Bole Baba Organic Dairy Milk Private Limited. The same was deemed technically qualified to supply milk by the TTD during May 2018. ఇది నిజంగా గమ్మత్తైన విషయమే కదా. సరే ముందుకు పోదాం. తిరుమలకు నెయ్యిని అనేక కంపెనీలు సప్లై చేస్తూ ఉంటాయి. మామూలుగా తిరుమల ప్రొసీజర్ ఎలాంటిది అని అంటే నెయ్యిని అనేక కంపెనీలు సప్లై చేస్తూ ఉంటాయి. సుమారుగా ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలుస్తూ ఉంటారు. ఎవరు తక్కువ కోట్ చేస్తారో వారి దగ్గర నుంచి కొంటా అంటారు. దట్ ఈస్ జనరలీ హౌ ద ప్రొసీజర్ ఇస్. ఇంట్లో అసలు ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, ఒకటి చేసేది ఉండదు, ఒకటి పెట్టేది ఉండదు, ఇంకోటి ఉండదు. సో రోబస్ట్ టెండరింగ్ ప్రాసెస్, రోబస్ట్ గైడ్ లైన్స్ పుట్ ఇన్ ప్లేస్. ఆ రోబస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ఇట్ ఈస్ టెండర్డ్. టెండర్లలో పార్టిసిపేట్ చేస్తారు. చేసిన వాళ్ళు క్వాలిఫై చేసిన వాళ్ళకి L1 ఎవడు ఉంటాడో వాడికి ఇస్తారు. అది జనరలీ జరిగే ప్రక్రియ. అంటే రాజకీయాలకు సంబంధం లేదు. అంటినన్న దేవుణ్ణి రాజకీయాలు చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య తప్ప. సప్లై చేసిన కంపెనీ ఏదైనా అమల్లో ఉన్న రోబస్ట్ ప్రోటోకాల్ ప్రకారం సప్లై చేసిన కంపెనీ ఏదైనా ఉండొచ్చు, కానీ అమల్లో ఉన్న ఈ రోబస్ట్ ప్రోటోకాల్ ప్రకారం టెస్టులు చేస్తారు. వాళ్ళు వచ్చేటప్పుడు NABL సర్టిఫికేట్ తీసుకొని రావాలా, లేకపోతే పర్మిట్ చేయరు. ఆ సర్టిఫికేట్ ఒకటే కాకుండా ఆ సర్టిఫికేట్తో పాటు
తిరుపతిలో ఉన్న టీటీడీలో ఉన్న ల్యాబ్లో కూడా టెస్టులు చేస్తారు. టెస్టుల్లో పాస్ అయితేనే ఆ వెహికల్స్ లోపలికి పోతాయి. దిస్ ఇస్ జనరలీ ద ప్రొసీజర్. ఆ పాస్ అయితేనే లోపలికి వస్తాయి, లేదంటే రిజెక్ట్ చేస్తారు. అసలు దుష్ప్రచారం ఆపండి, నిజాలు బయటికి రావాలి అని సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఎవరండి? దుష్ప్రచారం ఆపండి, నిజాలు బయటికి తీసుకొని రావాలి, దుష్ప్రచారాలు ఆపండి, నిజాలు బయటికి తీసుకొని రండి అని చెప్పి సుప్రీంకోర్టుకు పోయింది ఎవరు? వైవి సుబ్బారెడ్డి. పోయింది వైవి సుబ్బారెడ్డి, తెలుగుదేశం వాళ్ళు కాదు. మరి ఆయన మీద ఆరోపణలు ఏందని నాకు అర్థం కాదు. సెన్స్ ఉండాలి అసలు. ఆ మనిషి వైవి సుబ్బారెడ్డి అనే వ్యక్తిని మీరు ఎప్పుడైనా ఆయన ఇంటికి పోయినారా? హైదరాబాద్ ఒకసారి పోండి. పక్కనే ఆయన ఇంట్లోనే గోపూజ జరుగుతుంది. ఇంట్లోనే. ఇదే వైవి సుబ్బారెడ్డి గారు అయ్యప్ప మాల కనీసం 35-40 సార్లు వేసుకొని ఉంటాడు. అదేమంటారు స్వాముల్లో కూడా కేటగిరీ, గురుస్వామి కేటగిరీ. కనీసం 35 సార్లు, 1978 నుంచి 35 సార్లు 40 సార్లు కనీసం పోయి ఉంటాడు. ఏం ఆరోపణలు చేస్తూ ఉన్నారో, ఎందుకు చేస్తూ ఉన్నారో మీకే తెలియదు. అన్నిటికన్నా ఇక్కడ ఆశ్చర్యమైన క్వశ్చన్స్ కొన్ని అడుగుతా చూడండి. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన క్వశ్చన్స్. అందరూ కూడా బాగా వినండి. సెన్సిబుల్ క్వశ్చన్స్. ఈ సిట్లో చంద్రబాబు వేసిన అధికారులు ఎవరు తెలుసా? ఒకరు కృష్ణయ్య సమీప బంధువు. ఈ కృష్ణయ్య ఎవడు? కృష్ణయ్య సమీప బంధువు గోపీనాథ్ జట్టి. ఈ కృష్ణయ్య ఎవడు? చెప్పమా, కృష్ణయ్య ఎవడు ఏంటి చూపించండి ఒకసారి. ఎన్టీఆర్ ట్రస్ట్లో, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లో ట్రస్టీ. ఇప్పుడు పక్కన భువనేశ్వరి, కృష్ణయ్య. ఇది వాళ్ళ కుటుంబానికి ఉన్న సంబంధాలు. ఈయన సమీప బంధువు ఈ గోపీనాథ్ జట్టి అనేటోడు. ఈడు వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్. ఈ మనిషి వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్. ఈయన రిటైర్డ్ అయినా కూడా ఈ కృష్ణయ్య మీద చంద్రబాబుకి ఎంత ప్రేమ అంటే, ఈయన రిటైర్డ్ అయిపోయి ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్లో, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లో ట్రస్టీగా పెట్టుకోవడం అనేది కాక, రిటైర్ అయిపోయిన ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు కూడా ఈ స్టేట్ గవర్నమెంట్లో ఇప్పుడు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్. ఇప్పుడు కూడా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చైర్మన్. ఇలాంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్తో ఉన్న వ్యక్తి సమీప బంధువు, వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్. పోనీ ఇంకొక ఆఫీసర్ చూద్దామా. ఇంకొక ఆఫీసర్ ఎవడు? డిఐజీ త్రిపాఠి. ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనేవాడు ఎలాంటి వాడు నేను చెప్పాల్సిన పనిలా. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. పల్నాడు జిల్లాల్లో ఆయన క్రియేట్ చేసిన అల్లకల్లోలం ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోలేరు. ఏ రకంగా తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకొని ఏ రకంగా తెలుగుదేశం పార్టీ కోసం పాకులాడినాడు అని చెప్పి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇదే ఆఫీసర్ను ఏ రకంగా చంద్రబాబు నాయుడు పక్కన పెట్టుకొని ఏకంగా డిఐజీ స్థానం ఇచ్చి ఆయన చేస్తూ ఉన్న మాఫియా కలెక్షన్స్లో ఈయన కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్న వ్యక్తి ఈ త్రిపాఠి అనేవాడు. ఈయన వన్ ఆఫ్ ది ఆఫీసర్. సిట్లో ఇలాంటి ఆఫీసర్లు నేను చెప్తున్నా. ఇంకా ఆశ్చర్యం, ఈ మధ్యకాలంలో మీరంతా ఆయన వింటారు, వైవి సుబ్బారెడ్డి పిఏ, వైవి సుబ్బారెడ్డి పిఏ, వైవి సుబ్బారెడ్డి పిఏ అని పేరు. ఆయన పేరు ఏం పేరు? అప్పన్న. అసలు ఇది అప్పన్న ఎవడు పిఏ స్వామి అని చెప్పి నాకే అర్థం కాదు. అడిగిన నేను విపిఆర్ పిఏ. విపిఆర్ ఎవడు? తెలుగుదేశం పార్టీ ఎంపీ. అవును, ఆయన చెక్
ఎవ్రీ మంత్ శాలరీ తీసుకుంటున్నాడు ఆయన దగ్గర నుంచి చెక్స్. ఆయన ఏపీ భవన్ ఎంప్లాయీ, తర్వాత విపిఆర్ పిఏ, దాని తర్వాత ఏపీ భవన్ ఎంప్లాయీ. మరి ఎక్కడ వైవి సుబ్బారెడ్డి వచ్చినాడు పిక్చర్లీకి? ఎందుకు ఆయన విపిఆర్ పిఏ అని బయటికి రావడంలా? ఎందుకు ఆయన ఏపీ భవన్ ఎంప్లాయీ అని బయటికి రావడంలా? ఎందుకు మాటి మాటికి ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ TV5, ఈ చంద్రబాబు ఎంతసేపు ఉన్నా వైవి సుబ్బారెడ్డి పిఏ, వైవి సుబ్బారెడ్డి పిఏ, వైవి సుబ్బారెడ్డి పిఏ గోబెల్స్ ప్రచారం చేస్తూ ఎందుకు డ్రిల్ చేస్తూ ఉన్నారు అబద్ధాన్ని? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా. అంటే ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసము ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఏ రకంగా వ్యవస్థలు కూడబలుకుని, ఏ రకంగా ఇరికిచ్చే కార్యక్రమం చేయడంలో ఏ రకంగా వీళ్ళంతా దిట్టలు అని చెప్పడానికి. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏం తెలుసా? ఇవన్నీ జరిగింది ఎప్పుడు? ఈయన ముఖ్యమంత్రిగా ఉండగా, ఈయన ప్రభుత్వంలో జరుగుతాయి. అన్నిటికన్నా ఆశ్చర్యం ఇది. ఈయన ముఖ్యమంత్రిగా ఉండగా, ఈయన ప్రభుత్వంలో, ఈయన హయాంలో ఇవన్నీ టీటీడీలో జరుగుతూ ఉన్నాయి. ట్యాంకర్లో రిజెక్ట్ చేసినట్టు నెల తర్వాత వచ్చినాయని వీళ్ళే అంటారు. మరి ఆయన ఎవడు ముఖ్యమంత్రిగా ఉన్నాడో, ఏ రకంగా రిజెక్ట్ చేసినది మీరే రిజెక్ట్ చేసినారు, మీరే నెల తర్వాత మళ్ళీ ఎన్నిక వచ్చినారు, మళ్ళీ మీరే యాక్సెప్ట్ చేసినారు, మీరే రాసుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏంది? అంటే ఏ రకంగా ఒక అబద్ధాన్ని నిజం చెప్పడం కోసం అని చెప్పి వీళ్ళు పడతా ఉన్న అగసాట్లు నిజంగా చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇప్పుడు రెండో కేసు చెప్దాం, పరకామణి కేసు. ఇది కూడా బాగా ఇంట్రెస్టింగ్ కేసు. ఈ పరకామణి కేసు అసలు ఆశ్చర్యం కలిగించే కేసు నిజంగా. ఈరోజు నిజంగా పరకామణి అనేది అసలు కేసు ఏంది అని ఒకసారి చూస్తే, ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ, ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ చిన్న చోరీ, 9 నోట్లు, $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ, $9 నోట్, అది చోరీ, లెక్కిస్తూ చోరీ. ఆ దొంగను పట్టుకున్న పోలీసు అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చాడు. ఆశ్చర్యం ఇది. డ్రైవ్ చేస్తా పోతారు, సరే వినండి మీరు అంతా. మీరు $72,000 విలువ చేసే $9 నోట్లను చోరీ చేస్తుండగా ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? నేను అడుగుతా ఉన్నా, ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా? నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా? పోనీ దేశంలో అనేక చోట్ల, అనేక ఆలయాల్లో ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి, కానీ ఎక్కడైనా ఇలా ఆస్తులు దేవుడికి ఇచ్చారా? నేను అడుగుతా ఉన్నా, అందరినీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ దొంగ దొరికినప్పుడు కేసు నమోదైంది, తిరుపతి కోర్టులో ఛార్జ్ షీట్ వేసినారు, మెగా లోక్ అదాలత్ కోర్టులో కేసును పరిష్కరించారు. అన్ని కోట్ల పరిధిలో
ప్రాపర్ కోర్ట్ ప్రొసీజర్తో, అంటే జరగాల్సిన జ్యుడిషియల్ ప్రాసెస్ అంతా జరిగింది. కేసు నమోదు చేసినారు, తిరుపతి కోర్టులో ఛార్జ్ షీట్ వేసినారు, మెగా లోక్ అదాలత్ కోర్టులో కేసును పరిష్కరించినారు. జరగాల్సిన జ్యుడిషియల్ ప్రాసెస్ అంతా జరిగింది. ఇందులో ఏదైనా సాంకేతిక పరమైన ఏదైనా అంశాలు ఏమైనా ఉంటే దర్యాప్తు చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ రాజకీయం కోసం, రాజకీయాలు మనసులో పెట్టుకొని ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి ఉన్నాడనో, అక్కడ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడనో, వాళ్ళ మీద బురద జల్లాలని తప్పుడు స్టేట్మెంట్ల కోసం, తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చే విధంగా ఇవ్వాలి అని అక్కడ పనిచేస్తా ఉన్న బీసీ పోలీస్ అధికారిని వేధించి, వెంటాడి, బెదిరించి, చివరకు ఆయన చనిపోయేలా చేసి, దాన్ని కూడా వక్రీకరిస్తూ ఆ మరణానికి ఎవరో కారణం అంటూ ఎల్లో మీడియా చేత ఫేక్ కథనాలు రాయించడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. ఇది ఎంత మటుకు సమంజసం అని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడమని అడుగుతా ఉన్నా. దొరికిన దొంగ జిఆర్ స్వామి మఠంలో క్లర్కుగా 30 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాడు. ఆ దొరికిన దొంగ 30 ఏళ్ళ నుంచి జిఆర్ స్వామి మఠంలో క్లర్క్గా పనిచేస్తూ ఉన్నాడు. పరకామణి లెక్కింపులో ఎన్నో సంవత్సరాల నుంచి పాల్గొంటా ఉన్నాడు. ఏదో కొత్తగా ఇప్పుడు మా ప్రభుత్వంలో వీళ్ళకి వచ్చింది కాదు అది. 30 ఏళ్ళగా ఆయన జిఆర్ స్వామి మఠంలో క్లర్క్గా పనిచేస్తూ ఉన్నాడు. 30 ఏళ్ళగా పరకామణి లెక్కింపులో ఎన్నో సంవత్సరాల నుంచి పాల్గొంటా ఉన్నాడు. మరి చంద్రబాబు ప్రభుత్వంలో గతంలో ఎందుకు పట్టుకోలేకపోయినారు అంటున్నారు. వెరీ సింపుల్ క్వశ్చన్. దొంగను మేము పట్టుకున్నాం, మీరు ఎందుకు పట్టుకోలేకపోయినారు? చంద్రబాబు నాయుడు అడుగుతాను సూటిగా. చంద్రబాబు నాయుడు ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను. మేము వచ్చాక మేము ఎందుకు పట్టుకోగలిగినాం తెలుసా? ఎలా పట్టుకోగలిగినాం తెలుసా? మేము వచ్చాక తిరుమల హుండీ డబ్బును లెక్కించే పద్ధతిని, లెక్కించే ప్రక్రియను ఇంకా పారదర్శకంగా చేయగలిగాం. ఏకంగా దేవుడి సొమ్ముని దొంగల పాలు కాకూడదని 23 కోట్లు ఖర్చు పెట్టి కొత్త బిల్డింగ్ కట్టినాం. 23 కోట్లు ఖర్చు పెట్టి పరకామని కొత్త బిల్డింగ్ కట్టాం. అత్యాధునిక కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినాం. దాన్ని సీఎం హోదాలో నేను స్టార్ట్ చేశాను, ప్రారంభించాను. ఫిబ్రవరి 5, 2023 నుంచి ఆ బిల్డింగ్ పూర్తి స్థాయి ఆపరేషన్స్ స్టార్ట్ అయినాయి. పాత భవనంలో అరకొర సీసీ కెమెరాలు ఉండేవి. రికార్డింగ్ క్వాలిటీ కూడా తక్కువే, బ్లైండ్ స్పాట్స్ ఎక్కువ. వాటినన్నింటినీ మారుస్తూ కొత్త భవనంలో మేము 360 degrees కవరేజ్తో 4K HD CCTV వ్యవస్థలు, హైబ్రిడ్ నైట్ విజన్ కెమెరాలు, ఎక్కువ రోజులు డేటా ఉండేలా మల్టీ టీమ్ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్, ఇవన్నీ తీసుకొచ్చినాం. ఇవన్నీ చేసిన తర్వాత April 4, 2023 ఫిబ్రవరి 5, 2023 నుంచి బిల్డింగ్లో పూర్తి స్థాయి ఆపరేషన్ స్టార్ట్ చేసినాం. April 4, 2023లో దొంగతనం చేస్తూ ఈ వ్యక్తి పట్టుబడ్డాడు. చెప్పండి, ఎవడు మంచోళ్ళు? ఇంత గొప్ప వ్యవస్థను సృష్టించినందుకు మాపై నిందలా? సంవత్సరాలు దశాబ్దాలుగా ఉన్నాడు, ఇదే పని చేస్తూ ఉన్నాడు అని చెప్పి అనుకోవచ్చు.
చంద్రబాబు నాయుడు హయాంలో ఎవడు పట్టుకోలా, జరిగించినారు, జరుగుతుంది. మా హయాంలో పట్టుకొని ఈ గతంలో ఏం జరిగిందో దేవునికి తెలుసు. 9 నోట్లు దొరికినాడు, 72,000 విలువ అంతే. ఏకంగా 14 కోట్ల రూపాయలు పడుతూ టీటీడీకి దేవునికి రాసిచ్చినాడు వాళ్ళ కుటుంబం. ఏది చేస్తూ ఉన్నారు స్వామి మీరంతా? ఇంకా చెప్తా. పైగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది నిజంగా ఈ మాటలు వింటే. పైగా నేను ఇది ప్లే చేస్తా. వర్ల రామయ్య అనే టీడీపీ తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్. వర్ల రామయ్య అనే మనిషి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్. ఆయన వాళ్ళ పార్టీ స్పోక్స్ పర్సన్, వాళ్ళ పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్. ఆయన చేత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిస్తున్న మాటలు చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయో తెలుసా? ఒక్కసారి వినండి ఆయన మాట్లాడే మాటలు. Who is the owner of the property? AVS ఓన్లీ ఓనర్. అందుకే కోర్టు కూడా తప్పు చేసిందా అన్న అనుమానం వస్తుంది నాకు. దీని మీద కూడా నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని సవినయంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ తరఫు నుంచి కూడా దర్యాప్తు చేయించాలి. హౌ దిస్ కేస్, సచ్ ఎ సీరియస్ కేస్ వాజ్ టేకన్ విత్ లోక్ అదాలత్, దర్యాప్తు చేయించాలని చెప్పి కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని నేను కోరుతున్నాను. ఆల్రెడీ దర్ ఇస్ అ రూమర్ ఫ్లోటింగ్ అట్ తిరుపతి. ఈ జడ్జి గారికి పైనుంచి ఎవరో జడ్జి ఇంకొక జడ్జి చెప్పారట. నేను అందుకు ఆ జడ్జి ఎవరైనా అట్లా అదంతా పెడుతుంటారు. మనం ఎవరిబడి ఇస్ ఏ హ్యూమన్, మనందరం మనుషులే. జడ్జి అయినా, ఆఫీసర్ అయినా, గవర్నర్ అయినా, రాష్ట్రపతి అయినా, ప్రైమ్ మినిస్టర్, అందరం మనుషులమే కదా. ఈ జడ్జి గారికి పైనున్న జడ్జి ఎవరో చెప్పారట పైనుంచి. ఆ జడ్జి ఎవరు, ఈ జడ్జి ఎవరు, ఏంటిది అన్ని ఆ జడ్జి చెప్పిన, ఈ జడ్జి చెప్పిన, ఇన్స్పెక్టర్ జగన్మోహన్ దర్యాప్తు చేసిన జరిగింది అన్యాయం ఎవరికి? స్వామి వారికి పాయింట్స్ ఇవ్వటం జరిగింది. వాళ్ళంతా ఇంకొక విషయం అండి, తమిళనాడులో రిజిస్టర్ చేసింది ఆస్తులు, తమిళనాడులో రిజిస్టర్ చేశారట. దీని వెనకెవరో ఒక న్యాయమూర్తి కూడా ఉన్నాడని చెబుతున్నారు. హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ ఐ డోంట్ నో. దీనికి 50 లక్షలు స్టాంపు డ్యూటీ కట్టారట. నేను అడుగుతున్నా ఈ రోజున సిఐడిటీని 50 లక్షల రూపాయలు ఎవరు కట్టారు? తమిళనాడులో ఆస్తులు తమిళనాడులో రిజిస్ట్రేషన్ చేయకపోతే మన రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేస్తారా? తలకాయ తోక లేకుండా మాట్లాడే మాటలు చూస్తే ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్పోక్స్మెన్తో, ఆయన పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్తో ఆయన మాట్లాడిస్తున్న మాటలు ఇవి. ఏకంగా న్యాయ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు గారు దాడి చేస్తూ ఉన్నారు. తిరుపతి జడ్జి మీద, లోక్ అదాలత్ జడ్జి మీద, వీరిద్దరికీ పైనుంచి ఒక సుప్రీంకోర్టు పెద్ద జడ్జి గారు ఒత్తిడి తెచ్చారట. ఆయన మీద కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు వీళ్ళు మాట్లాడే పెద్ద జడ్జిలు గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇక్కడ సూటుగా అడుగుతా ఉన్నా. ధర్మం తెలిసిన మనుషులుగా, చట్టాలు తెలిసిన వ్యక్తులుగా టీటీడీకి మంచి చేయడం కోసం ఒక మంచి పరిష్కారం చూపుతూ ఈ జడ్జిలు ఒక మంచి పరిష్కారంలో భాగస్వాములై చూపించడం తప్ప అని అడుగుతా ఉన్నా. మామూలుగా కూడా టీటీడీ అనేది ఎలా జరుగుతూ ఉంటుందో అందరికీ తెలుసు. అక్కడ అంతా పెద్ద పెద్ద సీనియర్ జడ్జిలు వస్తూ ఉంటారు. ఇట్లాంటి కేసులు ఏదైనా ఉన్నప్పుడు ఇక్కడ జడ్జిలు, తిరుపతిలో ఉన్న జడ్జిలు, సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిల దాకా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇట్లాంటి ఇంపార్టెంట్ కేసు, దేశం మొత్తం చూస్తూ ఉన్న కేసుల్లో మీ సలహాలు ఇవ్వండి, మీ అడ్వైజులు ఇవ్వండి, ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి సహజంగా అడుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద జ్యుడిషియల్ ప్రాసెస్. విత్ ఇన్ ద జ్యుడిషియల్ కమిటీ అడుగుతూ ఉంటారు, సలహాలు తీసుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఏ తప్పు జరగలేదు కాబట్టి, ఏ తప్పు చేయలేదు కాబట్టి సలహాలు తీసుకున్నది ఇంప్లిమెంట్ చేసినారేమో. దాంట్లో రాజకీయం చేసేది ఏముందాడ? అంటే ఏముంది అక్కడ రాజకీయం చేయడానికి? 72,000 కొడుతులు $9 నోట్లు దొరికితే
14 కోట్ల రూపాయలు ఏకంగా టీటీడీకి వాళ్ళు రాసిస్తే వాళ్ళ ఆస్తులు నిజంగా దానికి అసలు ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగవిట్ట. దానికి నిజంగా సంతోషపడాల్సింది పోయి ఆ జడ్జులను అనడము, ఆ టీటీడీ ఆఫీసర్లను అనడము ఏం చేస్తూ ఉన్నారు? అంతమంది న్యాయ నిపుణులు ఇన్వాల్వ్ అయ్యి దేవుడి ఆలయానికి మంచి చేయడం కోసమే కదా వాళ్ళంతా ఇన్వాల్వ్ అయింది. ఎవరి స్వార్థం ఉంది దాంట్లో? ఏం స్వార్థం ఉంది దాంట్లో? అందరూ ఇన్వాల్వ్ అయింది. ఎందుకు ఇన్వాల్వ్ అయినారు? అధికారులు కానీ, ఆ జడ్జిలు కానీ, ఇంకోరు కానీ ఇచ్చింది కానీ ఒక జ్యుడిషియల్ ప్రాసెస్ ఫాలో అయ్యింది. నిజంగానే ఆస్తులు టీటీడీకి వచ్చినాయి. నేను ఇంకోటి చెప్తా, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దీనికి కాంట్రడిక్షన్, దీనికి తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఎలా ఉంటుందని చెప్పడానికి. ఈ ఏడాది సెప్టెంబర్ 1న ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఇదే హయాంలో సెప్టెంబర్ 1న సింహాచలంలో హుండీ డబ్బులు 55,000 చోరీ చేస్తూ దేవస్థానం ఉద్యోగి రమేష్, అవుట్సోర్సింగ్ ఉద్యోగి సురేష్ పట్టుబడ్డాడు. ఇదిగోండి న్యూస్ ఐటమ్ కూడా, డెక్కన్ క్రానికల్లో వచ్చిన న్యూస్ ఐటమ్. అన్ని పేపర్లో, హిందూలో కూడా రిపోర్ట్ అయింది, అన్ని పేపర్లో కూడా వచ్చింది. 2 సింహాచలం స్టాఫ్ సాక్డ్ ఫర్ అటెంప్టింగ్ థెఫ్ట్ ఫ్రమ్ హుండీ. సెప్టెంబర్ 1 చంద్రబాబు నాయుడు హయాంలో రిపోర్టెడ్ స్టోరీ. సింహాచలం అన్నది నేను చెప్పాల్సిన పనిలా ఎంతటి ప్రఖ్యాతమైన టెంపుల్లో కూడా. ఈ ఏడాది సెప్టెంబర్ 1న సింహాచలంలో హుండీ డబ్బులు 55,000 చోరీ చేస్తూ దేవస్థానం ఉద్యోగి రమణ, అవుట్సోర్సింగ్ ఉద్యోగి సురేష్ పట్టుబడ్డారు. ఫర్దర్గా ముందుకు పోదామా? ఉద్యోగి రమణను సస్పెండ్ చేశారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ సురేష్ను పోలీసులకు అప్పగించారు. కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసినారు. చెప్తా ఉన్నాను స్వామి, జరిగిన వాస్తవం కథ వినండి. ఉద్యోగి రమణను సస్పెండ్ చేసినారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ సురేష్ను పోలీసులకు అప్పగించారు. పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసినారు. నేను అడుగుతా ఉన్నా, ఎవరు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయమన్నారు? ఎందుకు జైల్లో పెట్టలేదు? మరి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఎందుకు విచారణ చేయలేదు? మొత్తం వాళ్ళిద్దరి ఆస్తులపై విచారణ చేసి వాటిని మొత్తం ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? పైగా సింహాచలం ఆలయానికి ధర్మకర్త ఎవరు? తెలుగుదేశం పార్టీకి చెందిన అశోక్ గజపతి రాజు. అశోక్ గజపతి రాజు ఎవరు ఇప్పుడు ప్రస్తుతము? యా రాష్ట్రానికి గవర్నరు? గోవా గవర్నరు. గోవా గవర్నర్, ఆయన ధర్మకర్త. ఏంది స్వామి ఇది? ఒక్కొక్క చోట ఒక్కొక్క న్యాయం, ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం. సుబ్బారెడ్డి చైర్మన్గా, వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉంటే, కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉంటే ఒక న్యాయం. అదే అశోక్ గజపతిరాజు చైర్మన్గా, ధర్మకర్తగా ఉంటే ఇంకో న్యాయం. వాళ్ళు మంచి చేసిన దాన్ని చెడు అంటారు, వీళ్ళు చెడు చేసిన దాన్ని మంచి అంటారు. మరి ఆయన మీద విచారణ ఎందుకు చేయడం లేదు? ఎక్కడైనా న్యాయం అనేది ఒకటే కదా. సింహాచలంలోనూ తిరుపతిలోనూ, సుబ్బారెడ్డి విషయంలోనూ, కరుణాకర్ రెడ్డి విషయంలోనూ, ఆర్ అశోక్ గజపతిరాజు విషయంలో న్యాయం అనేది అందరికీ ఒకటే మాదిరిగానే ఉండాలి కదా. నేను ఇంకోటి చెప్తా, అసలు దేవుడు సొమ్మును స్కామ్ చేసింది ఎవరో చెప్తా. ఇది కూడా బాగా వినండి. అసలు స్కామ్ అంటే ఏంది, దేవుని సొమ్మును ఎవరు స్కామ్ ఎలా చేస్తున్నారు చెప్తా. ఇదే టీటీడీలోని మన 2 ఉదాహరణలు కూడా చెప్తా. తిరుపతిలో తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి కపిల తీర్థం వరకు ఫ్లైఓవర్ 6 కిలోమీటర్స్. నేను అందరూ తిరుపతికి పోతే అందరికీ కనిపిస్తుంది ఈ ఫ్లైఓవర్.
తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి కపిల తీర్థం వరకు ఫ్లైఓవర్ 6 కిలోమీటర్స్ మేర. శ్రీనివాస సేతు అని ఫ్లైఓవర్ పేరు. దీన్ని కట్టడానికి చంద్రబాబు గత గవర్నమెంట్లో, అంటే ఆయన పాత గవర్నమెంట్లో ఒక ప్రతిపాదన చేశారు. 67% ఖర్చుతో టీటీడీ పెట్టాలని, 33% ప్రభుత్వం పెట్టాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన నిర్ణయం తీసుకుంటాడు. చంద్రబాబు నాయుడు అప్పటి తిరుపతి కలెక్టర్ను, మున్సిపల్ కమిషనర్ను పిలిపించుకొని 684 కోట్లతో కట్టేయమని చెప్తారు. జరిగింది. గమ్మత్తు ఏమిటంటే ఆ మీటింగ్లో టీటీడీ ఉండదు. టీటీడీనే 67% డబ్బిస్తుంది, కానీ టీటీడీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. ఆ మీటింగ్లో టీటీడీ నుంచి ఎవరిని పిలవలేదు. అంత డబ్బును టీటీడీ నుంచి తీసుకోబోతున్నప్పటికీ టీటీడీ వాళ్ళు ఉండరు. కారణం ఏంటి? రహస్యం ఏంటి? బోర్డు అనుమతి లేకుండా, ఆమోదం లేకుండా నిర్ణయం తీసుకుంటారు. తర్వాత ఒత్తిడి తెచ్చి దాన్ని ఆమోదం తెలిపేందుకు అడుగులు వేస్తారు. ఇది స్కామ్. కనపడడం లేదా? దీన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన టీటీడీ బోర్డు రీవిజిట్ చేసి 40 కోట్లు ఖర్చు తగ్గించినారు. అదే బ్రిడ్జ్ను, అదే ఫ్లైఓవర్ను మన 40 కోట్లు మిగిలిచ్చినారు కదా. మరి ఈ కొత్త బోర్డు రాకపోయిందంటే ఆ 40 కోట్లు ఎవరు జోబిలేకపోయిండు? రెండో స్కామ్ చెప్తా. టీటీడీకి డబ్బులు ఏదైతే వస్తాయో డబ్బులు 10% మించి ప్రైవేట్ బ్యాంకుల్లో జమ చేయకూడదు. ఇది రూల్. ప్రైవేట్ బ్యాంకుల్లో టీటీడీ డబ్బులు 10% మించి జమ చేయకూడదు. దిస్ ఇస్ అ రూల్ ఇన్ టీటీడీ. చంద్రబాబు హయాంలో కమిషన్లకు కక్కుర్తిపడి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో చంద్రబాబు నాయుడు గట్టిగా సిఫార్సు చేయడంతో 1300 కోట్లు ఎస్ బ్యాంకులో చంద్రబాబు నాయుడు పెట్టించినాడు. ఎస్ బ్యాంకులో, ప్రైవేట్ బ్యాంకులో 1300 కోట్లు పెట్టించినాడు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బోర్డు ఈ నిర్ణయాన్ని రీవిజిట్ చేసి ఎస్ బ్యాంక్ నుంచి ఆ డబ్బులు విత్డ్రా చేసి నేషనలైజ్డ్ బ్యాంకులో ఆ డబ్బులు పెట్టింది. పెట్టిన 3 నెలలకు ఎస్ బ్యాంక్ కొలాప్స్ అయింది. చెప్పండి స్కామ్ ఎక్కడ? ఆ డబ్బులు తీసిన 3 నెలలకు ఎస్ బ్యాంక్ కొలాప్స్ అయింది ఆన్ దేర్ ఓన్ కౌంట్. ఒకవేళ ఈ డబ్బులు ఎస్ బ్యాంక్లోనే ఉండింటే ఈ 1300 కోట్లు ఏమయ్యేటి? మరి ఏది స్కీము? చేస్తామే. ఇన్ని ఉన్నా కూడా, మాకు ఎన్ని తెలిసినా కూడా టీటీడీ కాబట్టి రాజకీయాలకు లాగకూడదని జోలికి పోలా. సరిదిద్దినాం, ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాం, సరిదిద్దినాము, ఆ తప్పులు జరగకుండా చేసినాం, కానీ రాజకీయాలు చేయలే. ఎందుకంటే మన దేవుణ్ణి మనం అబాస్పాలు చేసినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో చేయలే. ఇప్పుడు వీళ్ళు చేసేది చూస్తూ ఉంటే అసలు ఏమీ చేయకపోయినా కానీ మంచి చేసే కార్యక్రమం జరిగినా దాన్ని వక్రీకరిస్తే వీళ్ళు రివర్స్ అబద్ధాలు చెప్తూ చేస్తే కార్యక్రమాలు చూస్తూ ఉంటే వాళ్ళు చేసినవి ఇంకా నేను ఇంకా రాజకీయం చేయక వదిలేసినాం, దేవుంది కదా అని. మన రాజకీయాలు చేస్తే దేవుడు అమాస్పాలు అవుతాడని చెప్పి. టీటీడీ అనేది నిజంగా ఒక స్వతంత్ర వ్యవస్థ. అక్కడ బోర్డు మెంబర్సు వివిధ రాష్ట్రాల నుంచి విశిష్ట ప్రఖ్యాత చెందిన మనుషులు బోర్డు మెంబర్స్గా వస్తారు. ఇట్స్ అ బాడీ విచ్ ఇస్ గాట్ ఇట్స్ ఓన్ స్టేచర్. అంటే బోర్డు మెంబర్స్ కూడా ఎల్లయ్యలు పుల్లయ్యలు కాదు, కొంచెం
ప్రిస్టీన్ కొంచెం కొంచెం ప్రిస్టేజియస్ పీపుల్, రెప్యుటేషన్ ఉన్న పీపుల్ ఇట్టోళ్ళు అక్కడ బోర్డు మెంబర్స్గా కూడా వస్తారు. ఇట్స్ స్వతంత్ర బాడీ. ఎందరో సీనియర్ అధికారులు పర్యవేక్షణలో జరుగుతుంది అది టీటీడీ. ప్లస్ ఓవర్ ద ఇయర్స్ కొన్ని సెంచరీస్గా బెస్ట్ వరల్డ్ ఓవర్ ప్రాక్టీసెస్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రాక్టీస్ చేస్తారు. బెస్ట్ ప్రాక్టీసెస్కు తిరుమల తిరుపతి దేవస్థానం ఇస్ నోన్ ఫర్. వరల్డ్ ఓవర్ బెస్ట్ ప్రాక్టీసెస్ తిరుమల తిరుపతి దేవస్థానంలో దే ప్రాక్టీస్డ్. ఓవర్ డికేడ్స్, ఓవర్ సెంచురీస్ ఇట్ ఈస్ ఇవాల్వ్డ్. అట్లాంటి దాన్ని, అంత రోబోస్ట్ ప్రొసీజర్స్ ఉన్నదాన్ని ఏకంగా దేవుడి ప్రతిష్టను మంట కలుపుతున్నామన్న కనీస ధ్యాస కూడా లేకుండా దేవుడి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజారుస్తూ వీళ్ళు చేస్తా ఉన్న రాజకీయాన్ని నిజంగా అత్యంత హేయమైన రాజకీయాలు. ఇక చెప్పాలి. నెక్స్ట్ టాపిక్లోకి పోదాం. ఇన్నిన్ని దుర్మార్గాలు ఒకవైపు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉంటే మరోవైపు నేను చేస్తూ ఉన్నాడు సందిట్లో సడేమియాన. ఈ కూడా ఏం చేస్తూ ఉన్నాడు, తన మీద ఉన్న అవినీతి కేసులన్నీ దొంగచాటుగా క్లోజ్ చేయించుకుంటా ఉన్నాడు. ఇది నిజంగా వెరీ ఇంపార్టెంట్. ఇది బెయిల్ కండిషన్స్ వైలేషన్ కాదా అని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈరోజు బెయిల్ మీద ఉన్నాడు. ఇవి బెయిల్ కండిషన్స్ వైలేషన్స్ కావా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తానే దొంగ, తానే పోలీస్, తానే పబ్లిక్ ప్రాసిక్యూటర్, తానే అధికారుల మీద ఒత్తిడి తీసుకువచ్చి తాను తన మీద కేసును విత్డ్రా చేసుకుంటున్నాడు. మరి దీన్ని ఏమంటారని అడుగుతా ఉన్నా. కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది బరి తెగింపు. ఇవి బెయిల్ కండిషన్స్ వైలేషన్స్ కావా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు అవినీతిపై ఫిర్యాదు చేసిన అధికారులను, చంద్రబాబు అవినీతిపై ఫిర్యాదు చేసిన అధికారులను ఆయన బెదిరించి, వారిని భయపెట్టి, వారి చేత అబద్ధపు వాంగ్మూలాలను చెప్పించి గవర్నమెంట్గా తానే పిటిషన్లు వేసి ఒక్కో కేసు మూసివేస్తున్నాడు. జరుగుతూ ఉంది, కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ ఉన్నారు. వైలేషన్ ఆఫ్ బెయిల్ కండిషన్స్. మరి ఇంత బరి తెగించి చేస్తూ ఉన్నాడు. దీని గురించి అయినా కానీ ఎల్లో మీడియా ఎప్పుడన్నా రాసిందా, చూపించిందా, మాట్లాడినారా? ఏముండవు. అసలు 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు చేసినవి ఆషామాషి స్కాములు కావు. స్కిల్ స్కామ్ అనేది 100 కోట్లు బొక్కేసిన వ్యవహారం. స్వయంగా ఫైళ్ళ మీద చంద్రబాబు నాయుడు స్వయంగా సంతకాలు చేసి డొల్ల కంపెనీలకు 370 కోట్లు ఇచ్చి సీమెన్స్ ఎండి చెప్తాను, నా డబ్బులు నాకు రాలేదు, నా కంపెనీ కాదని. డొల్ల కంపెనీలకు ఈయనే స్వయంగా సంతకాలు పెట్టి ఫైల్ మూవ్ చేసి ఈయనే డబ్బు 370 కోట్లు ఇచ్చిన కేసు అది. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీస్ ఈడీ అరెస్టులు చేసినాయి. ఆ డొల్ల కంపెనీలు పెట్టిన వాళ్ళను డబ్బులు తీసుకున్న వాళ్ళని అరెస్ట్ చేసినారు, కానీ డబ్బులు ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయలే. డబ్బు ఏమైంది? పోయింది. తప్పని చెప్తున్నారు, డొల్ల కంపెనీలు అని చెప్తున్నారు. డబ్బు ఎత్తినోని అరెస్ట్ చేసినారు, డబ్బు ఇచ్చినోని అరెస్ట్ చేయలే, ప్రొటెక్షన్ ఇచ్చినారు. మరి ఏందది? కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కూడా దీన్ని
స్కామ్గా బయటకు తీసుకొచ్చి అరెస్టులు కూడా చేశారు. అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాత కోర్టు చంద్రబాబును జైలుకు కూడా పంపింది. రెండో స్కామ్ అమరావతి అసైన్డ్ ల్యాండ్ స్కామ్. అసైన్డ్ భూములు అన్నది ఎవడు కొనకూడదు, ఎవడు అమ్మకూడదు. ఇది చట్టం. ఈయన బినామీలు కొనడము, కొనిన తర్వాత దాన్ని రెగ్యులరైజ్ చేయడం, ఇది స్కాము. అదే స్థాయిలో రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్. ఎప్పుడైనా చూడండి ఒకసారి రింగ్ రోడ్ కరెక్ట్గా ఆయన హెరిటేజ్ భూములకు వచ్చేసరికి ఇట్లా పోతుంది పక్కకు. హెరిటేజ్ భూములు కట్టపోతుంది పక్కన. ఉచితం పేరుతో కోట్ల రూపాయలు ఇసుక స్కామ్. గవర్నమెంట్కి సంవత్సరానికి 750 కోట్లు, మా హయాంలో సంవత్సరానికి 750 కోట్లు ఇసుకలో డబ్బులు వస్తే 5 ఏళ్ళకు కలిపితే కనీసం 3,500 కోట్లు గవర్నమెంట్కి రావాల్సింది. ఈయన ఉచితం పేరుతో గవర్నమెంట్కి రావాల్సింది రూపాయి రాకపోగా లెఫ్ట్ రైట్ సెంటర్ స్కామ్ చేసినాడు. శాండ్ ఈరోజు కూడా చేస్తానే ఉన్నాడు అదే శాండ్ స్కామ్ ఉచితం పేరుతో. అది ఇంకొక స్కామ్. ఫైబర్ నెట్ స్కామ్ అనేది ఇంకొకటి. అర్హత లేని బ్లాక్ లిస్ట్లో ఉన్న తన అనుచరుడు కంపెనీకి కాంట్రాక్ట్ కట్టబెట్టి 100 కోట్లు ఇచ్చిన స్కామ్. బ్లాక్ లిస్ట్లో ఉన్న తన అనుచరుడికి కాంట్రాక్ట్ అప్పచెప్పి 100 కోట్ల రూపాయలు చేసిన స్కామ్ ఫైబర్ నెట్. ఇంకొక స్కాము లిక్కర్లో ఎంఆర్పి కన్నా అధిక రేట్లకు అమ్మి తన బెల్ట్ షాపుల ద్వారా, తన పర్మిట్ రూముల ద్వారా, తన మాఫియా సామ్రాజ్యం ద్వారా, స్థాపించిన సామ్రాజ్యం ద్వారా లిక్కర్లో ఎంఆర్పి కన్నా అధిక రేట్లకు అమ్మి క్యాబినెట్ ఆమోదం లేకుండా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసి దాని మీద చంద్రబాబు స్వయంగా సంతకాలు పెట్టి 1,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ ఇది. ఇదే మోడస్ ఆపరెండి ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు డిస్టిలరీలకు ఆర్డర్లు ప్లేస్ చేసేది ఎవరు? ప్రైవేట్ షాపులు. ప్రైవేట్ షాపులు ఎవరి? చంద్రబాబు నాయుడు ఎవరు చెప్తే వానికి ఆర్డర్లు ప్లేస్ చేసి తన మాఫియా సామ్రాజ్యంలో భాగస్తుంది. ఓ పక్క అట్లా, ఒక పక్క ఇట్లా. కల్తీ మద్యం ప్రతి 5 బాటిళ్ళకు 1 బాటిల్ కల్తీ మద్యం. ఓ పక్క రెండో పక్క ఇట్లా. ప్రజాధనాన్ని బొక్కేసిన ఈ గజ దొంగను చట్టం ముందు నిలబెట్టి శిక్షించడానికి కావలసిన అన్ని ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నా కూడా చంద్రబాబు తన అధికార బలంతో ఫిర్యాదుదారులైన అధికారులను భయపెట్టించి, బెదిరించి, స్టేట్మెంట్లు విత్డ్రా చేయించి, వాటిని కోర్టు ముందర పెట్టి ఈ కేసులో ఏమీ లేదంటూ వ్యవస్థలను తప్పుదారి పట్టించి రెఫర్ ఛార్జ్ షీట్ వేసి మూసివేస్తూ ఉన్నాడు. ఇదే మోడస్ ఆపరెండి తన చంద్రబాబు నాయుడు గతంలో కూడా సేమ్ మోడస్ ఆపరెండి. ఏలూరు స్కామ్ తీసుకున్న సేమ్ మోడస్ ఆపరెండి. ఏలేరు స్కామ్ తీసుకున్న సేమ్ మోడస్ ఆపరెండి. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ బ్యాంక్ అకౌంట్లను, ఆ పార్టీ గుర్తును లాక్కోవడం దగ్గర నుంచి మొన్నటి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఇస్తూ ఆడియో టేపులు, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన కేసు నుంచి ఇవాళటి ఈ కేసు వరకు చట్టం ఒకవైపు, వ్యవస్థలు ఒకవైపు, ఈ రెండూ చంద్రబాబు నాయుడు గారికి చుట్టాలుగా మారి రాష్ట్రంలో ఈరోజు దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, వీటి అన్నింటి నుంచి ప్రజలను మభ్యపెడుతూ చంద్రబాబు నాయుడు డ్రామాలు రత్తి కట్టిస్తూ గోబెల్స్ని మించిపోతూ తాను, తన ఎల్లో మీడియా గ్యాంగు తాను చేస్తూ ఉన్న దుష్ప్రచారాలను కొనసాగిస్తూ ఉండగా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న ఈ అన్యాయాలను
వేలెత్తి చూపిస్తూ సాక్ష్యాలు ఆధారాలతో ఎప్పటికప్పుడు ప్రజల ముందున నాణ్యానికి ఇటువైపున కూడా వివరిస్తూ ప్రజలను ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం చేస్తూ పోతాం. రైతులకు సంబంధించి ఇప్పుడు అక్రమంగా అన్యాయంగా మూసివేస్తున్నారని చెప్పారు. మీ పార్టీ ఏం చేయబోతా ఉంది సంబంధించి చంద్రబాబు గారి రైతులకు సంబంధించి మీ పార్టీ పరంగా ఎలాంటి యాక్షన్ బేసిక్లీ డెమోక్రసీలో కోర్టుల ద్వారానే పోరాటం చేయగలుగుతాం. కోర్టుల ద్వారానే పోరాటం చేయగలిగిన మేరకు చేస్తాం. అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పైనుంచి దేవుడు చూస్తూ ఉంటాడు, డెమోక్రసీలో ప్రజలు చూస్తూ ఉంటారు. అల్టిమేట్లీ దేవుడు ప్రజలు వీళ్ళే బుద్ధి చెప్పాల్సింది. సార్, అమరావతిలో రెండోసారి ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది. అంటే ల్యాండ్ ఇవ్వకపోతే అమరావతి మున్సిపాలిటీ అయిపోతుందని అంటున్నారు కాదు, నిజంగా మున్సిపాలిటీ అవుతుంది? అది మీరే చెప్పాలమ్మా. ఇంతకుముందు అంతా చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, 2014 నుంచి 19 మధ్య 53,000 ఎకరాలు తాను తీసుకుంటూ ఏమన్నాడు, అసలు ఇది ఇంటర్నేషనల్ రాజధాని, అసలు సింగపూర్ అని యాడికి పోవాలను, అసలు మన దగ్గర నుంచే ఏదైనా కానీ మన రాజధానిని చూసి వాళ్ళు కాపీ కొట్టే పరిస్థితిలోకి దీన్ని బిల్డప్ చేస్తున్నాను అని మనకు అందరికీ కూడా బాహుబలి సెట్టింగ్స్ అన్నీ చూపించినాడు. 53,000 ఎకరాల్లో ఆయన రాజధాని కట్టింది ఎంత అని అంటే 53,000 ఎకరాలకు ఆయన రాజధాని కట్టడం కదా దేవుడు ఎరుగు. ఆ 53,000 ఎకరాలలో రోడ్లు వేయడానికి, కరెంట్ ఇవ్వడానికి, డ్రైనేజ్ కనెక్షన్లు ఇవ్వడానికి, నీళ్ళు ఇవ్వడానికి, వీటికే ఎకరాకు 2 కోట్లు అవుతుందని తానే డిపిఆర్ ఇచ్చినాడు. అంటే ఆ 53 ఎకరాలకి 1,00,000 కోట్లు కావాలని ఆయన ఇచ్చిన డిపిఆర్లోనే 5,000 కోట్లు పెట్టినాడు సినిమా అంతా చూపిస్తూ. మళ్ళా ఈరోజు ఏం చేస్తూ ఉన్నాడు, 53,000 ఎకరాలు సరిపోదు, ఆ రోజేమో సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అన్నాడు. 8,000 ఎకరాలతో బ్రహ్మాండంగా ఉందంట, మిగిలింది దాంతోనే రాజధాని అయిపోతుంది, అసలు సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అన్నాడు. ఈరోజు ఏమంటున్నాడు, అధికారంలో ఉంటే ఆయనకు స్కాములు గుర్తుకొస్తాయి. ఎవరెవరికి ల్యాండ్ వేయాలా, ఎవరెవరి దగ్గర పుచ్చుకోవాలా, కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ ఎక్కడెక్కడ కట్టాలా, 4,000 అయ్యే చోట 10,000 రూపాయలు కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ కట్టాలా, నేషనల్ హైవేలు 25 కోట్లు అయ్యే చోట 54 కోట్లు పెట్టి ఎలా దండుకోవాలా, అన్ని స్కాములే కాబట్టి రాజధానిలో నిరంతరం జరుగుతూ ఉండాలనేది ఆయన ఉద్దేశం.